హలో వ్యూవర్స్, ఈరోజు మనకు మొబైల్ వచ్చేసి PoCo M3. దీంట్లో మనకు 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి 128GB ROM అండ్ ఇంకోటి వచ్చేసి 64GB ROM. 128GB ROM ఏమో 12,000 అండ్ 64GB ఏమో 11,000. ఇంకోటి మనకు 3 కలర్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్. రెడ్ కూడా ఉంది, అవైలబుల్లో లేదు ప్రస్తుతం అయితే. సో మనం దీని ఫీచర్స్ యూస్ చేసుకున్నాం. మనకి విడ్త్ వచ్చేసి 77.3mm, హైట్ వచ్చేసి 162.3mm, వెయిట్ వచ్చేసి 197 grams ఉంది. సో మనకి ఇక్కడ సైడ్లో ఫింగర్ ప్రింట్ చూసుకోవచ్చు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది. ఇంకోటి వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. సో పవర్ బటన్స్ అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. సో ఇక్కడ మనం దీని స్టైలిష్ లుక్, ఎంత స్లీక్ డిజైన్ విత్ లెదర్ కోటింగ్తో వచ్చేసింది. మనకు బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ కవర్ చాలా సూపర్గా సింపుల్ కూల్గా ఉంది. సో మనకి ఇక్కడ స్టైలిక్ డిజైన్ ఇంకా చాలా మనకి ఇంకా డౌన్ సైడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ రూల్ ప్రొవైడ్ చేశారు. ఇంకా ఛార్జింగ్ పోర్ట్ అండ్ మైక్ కూడా ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. మనకి సిమ్ టైప్ వచ్చేసి డ్యూయల్ సిమ్ విత్ మైక్రో SD కార్డ్ అండ్ టాప్లో కూడా మనకు సౌండ్ స్పీకర్ ఇచ్చేసాడు. స్పీకర్, మైక్ అండ్ ఆడియో జాక్ ఇచ్చేసారు. ప్లస్ ఇంకా డ్యూయల్ మైక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, డ్యూయల్ స్పీకర్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ, ఫుల్లీ పర్ఫార్మెన్స్ బ్యాటరీ. ఎంత PoCo అయితే బ్యాటరీలో కాంప్రమైజ్ అయితే లేదని మీకు కూడా తెలుసా. సో మనకి ఇంకోటి చూసుకున్నాం, ఇక్కడ కెమెరాస్ ట్రిపుల్ కెమెరా ఉంది. PoCo విత్ లోగో ఇచ్చేసారు. బ్లాక్ గ్లాస్ ఫినిష్తో ఉంది. మనకి ఫ్రంట్ డిస్ప్లే చూసుకున్నట్టయితే డిస్ప్లే రిజల్యూషన్ చూసుకోండి, ఫుల్ HD+ డిస్ప్లే. మనకు Adreno గ్రాఫిక్స్ ప్రాసెసర్ వచ్చేసి Adreno 610 ఉంది. ఇంకోటి మనకు 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కొరిల్లా గ్లాస్ వరకు 3 వరకు పర్స్పెక్టివ్ ఎక్స్పాండ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు 70% NTSC 400 nit టైప్ ఆఫ్ బ్రైట్నెస్ ఉంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి వన్ యూస్ చేసుకుందాం. అబౌట్ ఫోన్ అసలు ఏంటి ఈ ప్రాసెస్ ఏ వర్షన్లో నడుస్తుంది ఒకసారి. మనకి MIUI వర్షన్ వచ్చేసి 12.0 నడుస్తుంది. మనకి ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ 10 వర్షన్లో నడుస్తుంది PoCo M3 మొబైల్ మీద. సో ఆండ్రాయిడ్ Q అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇక్కడ మీరు అన్ని సెట్టింగ్స్ యూస్ చేసుకున్నారు కదా. దీన్ని అప్డేట్ వర్షన్ కూడా ఉంది. మీరు ఫోన్ కొనగానే అప్డేట్ చేసుకోవచ్చు. మనకి స్టేబుల్ వర్షన్ MIUI నుంచి అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇక్కడ మనం డిస్ప్లే సెట్టింగ్స్ చూసుకుందాం. మనకి ఇక్కడ డార్క్ అండ్ లైట్ మోడ్ ఉంది. సో డార్క్ మోడ్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అయితే మారిపోతుంది. సో మనకి ఏంటంటే ఫుల్లీ డార్క్ మోడ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది డార్క్గా. సో ఇక్కడ మనకు VR సెట్టింగ్స్, VR బాక్స్ అవన్నీ సెట్టింగ్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా సెట్టింగ్స్లో చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ సెట్టింగ్స్ కూడా వేసుకోవచ్చు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే. సో ఇక్కడ మీరు డౌన్గా స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్ కనబడుతూ ఉంటాయి. మనకు సెన్సార్ అయితే ఫోన్లో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా ఏంటంటే IR బ్లాస్టర్, మన టీవీని రిమోట్స్తో కంట్రోల్ చేసుకునేది. సో అలాంటిది దీంట్లో ఫెసిలిటీ చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మనకు దీంట్లో బ్యాటరీ టైప్ అన్నీ వచ్చేసి సూపర్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ అయితే హై రిజల్యూషన్ పర్ఫార్మెన్సే. సో మనకి ఇక్కడ వచ్చేసి కెమెరా డిఫాల్ట్గా కొద్దిగా ప్రాబ్లం ఉందని కొద్దిగా మనం చెప్పుకోవచ్చు. ట్రిపుల్ కెమెరాలో చాలా ఇదైతే ఉంటుంది. సో ఇక్కడ మనం సెట్టింగ్స్లో చూసుకున్నట్టయితే మనకు 6GB RAM ఈ మొబైల్లో అయితే ఉంది. మనకు CPU వచ్చేసి 662 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 2 GHz క్లాక్ స్పీడ్ ఉంది. ఇంకోటి ఏంటంటే మనకు చాలా సూపర్ స్పెషల్ క్వాలిటీ బ్రైట్నెస్ విత్ 400 nits టైప్స్ ఆఫ్ లెట్స్ యూజ్ చేసేసారు. సో మనకి ఇంకా ఏంటంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆల్ టైప్స్ ఆఫ్ సెట్టింగ్స్. ఇంకా కలర్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ ఏ మూవీ కావాలనుకుంటే కలర్ కనబడినప్పుడు మనం సెట్టింగ్స్ కూడా వేసుకోవచ్చు. సో PoCo M3 అనేది ఆల్మోస్ట్ సేమ్ విత్ ఆల్ PoCo మోడల్స్. అండ్ PoCoలో స్పెషల్గా MI సెట్టింగ్స్తో వచ్చేసిన స్పెషల్ ప్రీడిఫైన్డ్ యాప్స్తో ఉన్న ఆల్ యాప్స్ ఇక్కడ మీకు కనబడుతూ ఉంటాయి. క్లీనర్, సెక్యూరిటీ, ఇంకా మనకి ఇంకా ప్రైవేట్ యాప్స్, డ్యూయల్ యాప్స్, ఆల్ ఇన్బిల్ట్ యాప్స్తో ఇచ్చేసింది. మనకి కెమెరా సెట్టింగ్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ రేర్ కెమెరా విత్ ట్రిపుల్ క్యామ్ వచ్చేసింది. 48 MP, 2 MP plus 2 MP, 40
8 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, ఇంకో 2 మెగాపిక్సెల్ కెమెరా ఏమో మ్యాక్రో, ఇంకో 2 మెగాపిక్సెల్ ఏమో డెప్త్ అంటే ఫోకస్ చేసుకోవడానికి. సో ఇక్కడ మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కెమెరా బ్యాక్ ఇచ్చేసారు, మనకు ఎంత క్లారిటీగా ఫోటో వస్తుంది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అల్ట్రా హెచ్డి మోడ్, నైట్ మోడ్, ఇంకా ఏఐ సీన్ డిటెక్షన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్బిల్ట్ ఇచ్చేసారు. మూవీ ఫ్రేమ్, టైం బర్స్ట్, స్లో మోషన్, ఇంకా మనకు ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, దీంతో మనం టైం ల్యాబ్స్, షార్ట్ వీడియో, స్లో మోషన్ అండ్ టైం ల్యాబ్స్ కూడా తీసుకోవచ్చు. ఇంకోటి మనకి రియర్ కెమెరాతో 180p 1080p 30 fpsలో తీసుకోవచ్చు. మనకి ఇంకా స్లో మోషన్ 120 fpsలో తీసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాతో 1080p at 30 fps దగ్గర రికార్డ్ చేసుకోవచ్చు మనం చూసుకున్నట్టయితే ఫ్రేమ్ రేట్ని. ప్రైమరీ కెమెరాలో కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలా విధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఒకసారి వీడియో రికార్డింగ్ అయితే యూస్ చేసుకుందాం. 4K 30 fps ఫ్రేమ్ రేట్స్ అండ్ 1080p ఆల్సో 30 fps ఫ్రేమ్ రేట్. బట్ అయితే ఏంటంటే స్టెబిలైజేషన్ అయితే ఏం లేదు. సో స్టెబిలైజేషన్ ఏంది అలాంటి ఇన్స్టాల్ చేసినట్టు ఏం కనబడుతుంది హార్డ్వేర్. ఫర్దర్గా మనకి ఏమైనా సాఫ్ట్వేర్ అప్డేషన్ అలాంటివి వచ్చినప్పుడు ఏమైనా ఇంప్రూవ్ అవుతుందో లేదో చూసుకోవాలి PoCo M3 మొబైల్ మీద. సో నా ఫోన్లో అయితే నా రికార్డ్ చేసే ఫోన్ నుంచి ఇంత క్లారిటీగా ఉంది కాబట్టి మీకు అంత క్లారిటీగా కనబడకపోవచ్చు ఫోన్లో. సో కెమెరా అయితే కొద్దిగా డిసప్పాయింట్ అని చెప్పచ్చు మిగతా అన్నిటి మీదకి వెళ్ళి కంపేర్ చేస్తే. సో మనకి ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది లేదు ఇంపార్టెంట్ కెమెరాలో. ఇప్పుడు నడిచే ట్రెండింగ్ స్టెబిలైజేషన్ అదే మనకు కావాల్సింది. సో అది లేదు. ఎవరైతే కెమెరా కోసం తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే తప్పకుండా అంత బాగా పనిచేయాలని చెప్తున్నాము. సో ఈ మొబైల్ కనుక మీకు నచ్చినట్టయితే చూడండి, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది. అయితే ఎవరైతే ఎక్కువ ఆఫీషియల్గా యూజ్ చేస్తారో వాళ్ళకైతే బెటర్ పర్ఫార్మెన్స్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. సో మనకు లెదర్ ప్రొవైడ్ చేశారు స్క్రీన్ బ్యాక్ కవర్తో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.